హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెనకాల ఎంత బాగున్నాడు. ఓజస్ లాగా ఉన్నాడు బాబా. ఓజీ ఓజీ ఓజస్ అంటే అది గుర్తుకొచ్చింది. ఏది? పప్పి అయ్యో పవన్ అంకుల్ రా ఫస్ట్. ఓజీ థ్యాంక్స్ కొంచెం ఇచ్చేయండి. బాబా చూడు. ఉంటారు బలమైన ఇష్యూస్ బాబా వాచ్ చేసుకో. టీం వాళ్ళందరూ చెప్పాలి. ఐడి కార్డ్ తెచ్చుకోండి, అటెండెన్స్ వస్తుంది. యో ఒకట వాచ్ ఇరా బాబాకి. ఇక్కడే ఉంది ఒక. ఆ ఇయర్ ఫోన్స్ వద్దా బాబా? హెడ్ ఫోన్స్ ఏమది? ఎయిర్ పాడ్స్ వద్దా? వద్దు కొంచెం ఎందుకు తీసుకెళ్ళి బాబా కార్డ్ అక్కడ స్పెషల్ వాళ్ళు అన్నాడు కదండి. డ్రెస్ 65.7 అవునే. 1 kg. ఇంకా మా సుదర్శన్ ఏమంటే చెప్పాను కదా మా సుదర్శన్‌కి ఔటింగ్ ఉందనేసి. సో, అక్కడికి వెళ్తున్నాడు. ఇంకా కొత్త షర్ట్ తెచ్చాం కదా మేము. అది వేసుకొని వెళ్ళాడు. బాగుంది కదా! కానీ దాని మ్యాచింగ్ ప్యాంట్ అది వేసుకోకుండా వేరేది వేసుకున్నాడు. ఇంకా ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. మా హ్యాపీకి ఆ రోజు కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయంట. స్కూల్‌కి వెళ్ళను అనేసి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంది. అసలు చెప్పాలంటే టెడ్డీ ఇంట్లోనే ఉంటాను కదా! ఇంట్లోనే చదువుకుంటాను. స్కూల్ ఉంది రెడీ కానీ వెళ్ళట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు. ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటా ఉంది. సో, అందుకనేసి వీళ్ళు ప్లాన్ చేశారనమాట. నేను వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అనేసి. ఇక సుదర్శన్ ఆ రోజు ఎర్లీగా బయలుదేరిపోతూ ఇంకా సర్లే జూనీలే ఈ రోజుకి వాడిని అనేసి చెప్పేసి వెళ్ళాడు. అందుకని ఇంకా పడుకుంటా ఉండింది. ఇంక నేనేమంటే అంటే జాన్వరి వ్లాగ్స్ అక్కడికి అయిపోయాయనమాట. మొన్నటి వ్లాగ్ వరకు. సో, ఈ వ్లాగ్ నుండి ఏమంటే ఫిబ్రవరి వ్లాగ్స్. ఈ ఫెబ్‌లో నుండి ఫస్ట్ నుండి నేను స్టార్ట్ చేద్దాము. ఫెబ్ ఫస్ట్ నుండి యోగాకెళ్ళడము అనేసి అనుకున్నాను. అంటే ఈ మధ్య నేను కొంచెం పాజ్ పెట్టాను కదా! అంటే 3 మంత్స్ అయిపోయింది. అక్టోబర్ దసరా హాలిడేస్‌లో అప్పుడు స్టాప్ చేశాను. మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత వెళ్దామంటే నాకు వెళ్ళాను. ఒక కొన్ని రోజు 2, 3 డేస్ వెళ్ళాను. కానీ అలసిపోతూ అలా ఉన్నాను. చేయలేకపోతూ ఉన్నాను. తర్వాత చాలా టయర్డ్‌గా అలా అయిపోతా ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అప్పుడు ఏమంటారు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేసి వచ్చింది. సో, దాని తర్వాత నేను ఇంకా సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నాకు బాగుంది, వెళ్ళగలుగుతాను, చేయగలుగుతాను అనిపించిందనమాట. అసలు న్యూ ఇయర్ నుండే వెళ్ళాల్సింది జాన్ ఫస్ట్ నుండి. కానీ మళ్ళీ బ్రేక్ వస్తుంది, పండగ, ఇంటికి వెళ్తాను అంతా ఎందుకులే ఫెబ్ ఫస్ట్ నుండి వెళ్దాము. అప్పుడైతే వీళ్ళకి ఎగ్జామ్స్ టైం ఇంకెక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాం కదా అనేసి అనుకున్నాను. సో, అలా ఫెబ్ ఫస్ట్ వచ్చి సండే వచ్చింది. అందుకనేసి ఫెబ్ సెకండ్ నుండి స్టార్ట్ అయ్యానమాట వెళ్ళడము. ఇంకా యోగాకి వెళ్ళడానికి కూడా ఎన్ని ఆటంకాలు, ఈరోజు వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అబ్బా అట్లా అనుకుంటూనే ఉన్నాను. కానీ ఫైనల్గా మాత్రం వెళ్ళాల్సిందే అనేసి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే టెడ్డీకి ఎగ్జామ్స్ అయితే నేను కరెక్ట్గా ఉండాలి, వాడిని చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అనుకున్నాను ఫస్ట్. ఈ మధ్య ఏమంటే నాకు చిన్న చిన్న వాటికి కోపం వచ్చేయడము, ఏదేదో మాట్లాడేసుకుంటా ఉండడము, ఏదో అనుకునేసేయడము, ఎక్కువ నెగిటివ్గా థింక్ చేసేయడము. సో, ఏదేదో అయిపోతా ఉందనమాట. అదంతా ఎఫెక్ట్ ఏమంటే టెడ్డీ మీద చూపిస్తుంటానేమో అనేసి టెన్షన్ నాకు. వాడి మీద ఒకవేళ కోపం వచ్చినా కానీ వాడి మీద కోపం చూపించకూడదు. ఈ టైంలో కొంచెం కూల్‌గా ఉండాలి. వాడు చదువుకోవాలి. మరి నేను తిట్టానంటే మళ్ళీ వాడు డైవర్ట్ అయిపోతాడు. సో, అట్లాంటివన్నీ అనుకోనేసి నేను ఇంకా యోగాకెళ్ళాలి, ఇంకా స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. అందుకని ఇంకా యోగాకొచ్చేసాను. ఇంకా నాతో పాటి నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళు కూడా మానేస్తున్నారనమాట యోగా. ఈవినింగ్ బ్యాచ్ ఒకటుంది. సో, అప్పుడు ఈవినింగ్ వెళ్ళొచ్చు. కానీ నాకు ఈవినింగ్ కుదరదు. అందుకనేసి ఇంకా మార్నింగే ఇంక నా కోసం ఒక్కదాని కోసం ఇంక తను నియతి అంటుంటారు నా ట్రైనర్. సో, తను నా కోసం ఒక్కదాని కోసమే వస్తా ఉన్నారనమాట మార్నింగ్స్. ఇంకోటేమంటే అందరు చాలామంది ఉంటే బావుంటుంది అనుకుంటాం కదా! మనం యోగా చేసేటప్పుడు. నా ఎక్స్‌పీరియన్స్ ఏముందంటే నేను ఒక్కదాన్నే చేస్తుంటే ఇంకా బావుంది అనిపిస్తుంది. కానీ నా మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, నాకు కావాల్సిన ఎక్సర్‌సైజెస్ చేపిస్తూ, నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినవి కొన్ని చేపిస్తదనమాట. సో, అట్లాంటివన్నీ బావున్నాయి అనిపిచ్చింది. నేను చాలా ట్రై చేశాననమాట. ఈ 3 మంత్స్‌లో సరే కనీసం యోగాకెళ్ళట్లేదు. అక్కడికి వెళ్తే నేను చేయలేకపోతున్నా. ఇంట్లో కొన్ని రోజులు అయిపోయినాక స్లోగా నేనే ఇక్కడ చేసుకుందాము. కొంచెం స్లోగా చేసుకుందాము. కొంతసేపు చేసుకుందాము అట్లా అనేసి. అస్సలు కుదరలేదు. అనుకుంటాను రేపు ఎర్లీ మార్నింగ్ లేసి చేయాలి అనేసి. అసలు కుదరనే లేదు. కన్సిస్టెన్సీ ఉండాలి దేనికైనా. అది నాకు ఇంట్లో కుదరలేదనమాట. అందుకే ఇలా కాదు, నేనేమంటే ఒక దాంట్లో జాయిన్ అయితే వెళ్ళి చేసుకుంటేనే కుదురుతుంది అన్నట్టుగా ఇంకా వెళ్తున్నాను. నాకు ఆ స్కోప్ కూడా ఉంది కదా ఇక్కడ అన్నట్టుగా. కానీ అందరూ అలా చేయనవసరం లేదు. హ్యాపీగా ఆన్‌లైన్‌లో మనకి అన్నీ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ మనము ఇంట్లోనే చేసుకుంటా ఉండొచ్చు. కానీ యోగా అనేది ఒకటి పెట్టుకొని చేసుకోవడం మాత్రం చాలా మంచిది.
మెయిన్‌గా హౌస్ వైఫ్స్‌కి, మదర్స్‌కి, వర్కింగ్ ఉమెన్స్‌కి గూడా వాళ్ళకి గూడా ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్ ఇవన్నీ పోతాయి. మెయిన్‌గా చెప్పాలంటే లేడీస్‌కి. ఇంకొకటేమంటే నాకు టెడ్డీని కూడా తీసుకొస్తే బావుండు యోగాకి. ఇంట్లో అయినా చేసుకోమని చెప్తే బావుండు అనేసి అనిపిచ్చింది. కానీ సడెన్‌గా యోగాకి తీసుకొస్తే అది ఏమంటే ఎప్పుడు చేయనోళ్ళు ఒకసారిగా స్టార్ట్ చేశారు. నా ఎక్స్‌పీరియన్స్ అది నాకనిపిచ్చింది. అదేమంటే ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ నుండి బానే ఉంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్దికి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అందుకని మళ్ళీ వాడికెందుకు కొత్తగా ఇప్పుడు అనిపిచ్చింది. హలో హలో పుచ్చు 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 నువ్వు పచ్చున్నాను యోగా చేయాలి అనేసి అనుకోవాలే గానీ, ఒక ఏజ్ అంటూ ఏం లేదు దానికి. ఎవ్వరైనా చేయొచ్చు. యాపికి గూడా ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళ స్కూల్‌లో అన్నీ చేపిస్తా ఉంటారు. కానీ ఎవ్రీడే ఉండదు కదా వాళ్ళకి. ఆ పెయిన్స్ గూడా ఏమంటే ఒక 1 వీక్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్‌లో. దాని తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. బావుంటుంది. కానీ వాడికి ఎందుకులే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోనీలే అనిపిచ్చింది. ఇంట్లో మెడిటేషన్ అంటూ అట్లా చేపిద్దాం వాడికి మెల్లిమెల్లిగా అనుకున్నాను. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఏమంటే నేను యాపిల్ జ్యూస్ చేసుకుందాం అనేసి యాపిల్ జ్యూస్ అదే ఏబీసీ జ్యూస్. దాని తర్వాత ఫిష్ ఆర్డర్ చేశాను ఆన్‌లైన్‌లో. హాఫ్ కేజీ అంతే. జస్ట్ ఆ కర్రీ చేసేద్దాము అనేసి మ్యారినేట్ చేసి పెట్టాననమాట. ఆ రోజు చేపల పులుసు చేద్దాం చాలా రోజులు అయిపోయిందనేసి. టెడ్డీ చదువుకుంటా ఉంది. వీడేమంటే యాక్టింగ్ చేస్తా ఉంది. టీవీ చూస్తా ఉంది. టీవీ ఆఫ్ చేయరా నువ్వు ఎందుకు ఉంటానన్నావు ఇంట్లో రెస్ట్ తీసుకుంటానికి కదా అనేసి అంటే ఇదిగో యాక్టింగ్ చేస్తాను చూసారా పడుకున్నట్టుగా. ఇంతకుముందు నా వెయిట్ ఏమంటే 64 ఉండింది. కరెక్ట్‌గా 64. 64కి అటు వెళ్ళలేదు కానీ 64కి ఇటు వస్తా ఉన్నాను నేను. 64.2, 3, 4 అట్లా అనేసి వేరీ అవుతా ఉండింది. కానీ ఈరోజు చూసుకుంటే నాకు 65.7 ఇంకా 66కి వచ్చేసానంటే అమ్మో! మళ్ళీ భయమేసిందమ్మా లావైపోతాను అట్లా అనేసి తగ్గాలి. ఇంకా వాకింగ్ గూడా వెళ్ళలేదు నేను ఈ 3 మంత్స్ సరిగ్గా. ఎప్పుడో ఒక 2, 3 డేస్ వెళ్తాను. హెల్త్ బాలేకుండా వచ్చింది. ఇక్కడ కోల్డ్ అయిపోయింది. క్రీమ్ అంటే నార్మల్ మీకు క్రీమ్ ఉంటే ఇక్కడ క్రెమ్ ఉంటే దీంట్లో అన్ని వెజిటేబుల్ ఆయిల్స్ పామ్ ఆయిల్స్ అవన్నీ వేస్తారంట. దాంట్లోనా క్రీమ్ అయితే క్రీమ్లో అంటే నార్మల్ సేఫ్ టు ఈట్. ఇది తినకూడదా? క్రెమ్ లైక్ తినచ్చమ్మా కానీ ఎక్కువ అవి ఉంటాయి వెజిటేబుల్ పామ్ ఆయిల్ అవన్నీ. దాన్ని క్రెమ్ అంటారా? అది అవన్నీ ఉంటాయి. చూడు ఇది ఉంటే ఎవరు చెప్పారా? నేను చూసా. దేంట్లో? రియల్ కాదు రియల్. ఓకే ఓకే. రే టెడ్డా ఇట్రా. టెడ్డో ర్యాపోర్ట్ చెప్తున్నాడు ఏదో. ఇక్కడ క్రీమ్ ఉంటే అది సేఫ్ టు ఈట్ ఏం కాదు. ఇది ఇక్కడ క్రెమ్ ఉంది కదా అది క్రెమ్ కదా. క్రెమ్లో క్రెమ్ ఉంటే దీంట్లో పామ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ అన్నీ ఉంటాయి. తినచ్చు కానీ అన్నీ అవి ఉంటాయి. అంటే క్రీమ్కి క్రెమ్కి డిఫరెన్స్ రా అంతే. తినచ్చు తినకూడదు అని ఏం లేదు. హ్యాపీ తినచ్చు ఏదైనా. క్రీమ్కి క్రెమ్ ఎందుకు క్రీమ్ ఎందుకు అంటారు అనేసి. క్రీమ్లో ఉండవు అయితే ఆయిల్స్. క్రీమ్ సేఫ్ ఏందా సేఫ్ టు ఈట్ కాదు. ఏదో చూసిందంట టీవీలో. ఆర్గ్యూ చేస్తుంది మరి ఉంటుంది. ఒక్క చెప్పకూడదు ఆర్గ్యూ చేస్తుంది. నీది కరెక్టే ఒక రాంగో చెప్తుంది. డీకా విను పెద్దది కదా నీకంటే. ఆర్గ్యూ చేస్తుందంట. ఆర్గ్యూ ఉండరా ఏమ్రా నువ్వేమన్నా బబ్బా చాట్ జీపీటీ డీకా గూగుల్. Cream and cream generally refer to the same dairy product, but cream is the standard English term for dairy. wrong too. Cream is the French spelling often used for luxurious or specifically French items. అరే వీరు ఆర్గ్యూ చేస్తున్నాడా నువ్వు చేస్తున్నావు? నాకు అర్థం కాదు. అది నేను అనుకున్నా అది ఫ్రెంచ్ అది ఇంగ్లీష్. క్రీమ్ లో క్రీమ్ అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా గమ్ముకున్నావు. కాదు అందుకే అన్న కూడా ఆర్గ్యూ అని చెప్తున్నారు. క్రీమ్ లో అన్ని పామ్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటాయి. ఇంకా మీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? మా యాప్ ఒకటి చెప్తున్నారు క్రీమ్ వేరంట, క్రెమ్ అనేది వేరంట. సో జస్ట్ ఆ వర్డ్స్ డిఫరెంటా లేకపోతే దాని మీనింగే డిఫరెంటా? సో అది ఏదో ఒక షార్ట్ వీడియో చూసిందంట, మనకి టీవీలో పెట్టి చూపిస్తుందంట. CREME को बोलते हैं क्रेम। क्रेम बनता है वेजिटेबल ऑयल से। आप किसी भी क्रीम वाले बिस्किट को क्रीम वाला बोलते हो तो वो गलत है।
वो एक्चुअल में किसका है? वेजिटेबल ऑयल का है, फ्लेवर्स का है, कलर्स का है। और ये सच आप कैसे पता लगाओगे? एक्टिव घुमाकर इंग्रेडिएंट लेवल पढ़ के आपको ये सच पता लगेगा। सॉरी का Google correct is wrong. గూగుల్ రాంగ్ Cream refers to the high-fat dairy liquid skimmed from milk, whereas స్క్రెమ్ కాదు క్రెమ్ creme usually denotes a non-dairy, sweetened or artificial filling made from oil and sugar. అదే అదే కదా అదే వాడు correct అని చెప్తున్నా వాడు. ఎప్పుడు చెప్పావురా అంత చదివి ఏదో పెద్ద నీది కరెక్ట్ అయినట్టు అదే చెప్తున్నా. మరి ఇందాకెందుకు చెప్పలేదు అది ఫ్రెంచ్ అన్నావు అది నేనే చెప్పింది. చూడు నాన్న చెప్పు చూడు నేను ఇంతకుముందు ఏమో అడిగా తెలుసాక ఇంతకుముందు ఇంకా ఆఫ్ చేయలేనా ఆఫ్ చేయి ఇంతకుముందు నేను క్రీమ్ గుడ్ ఆర్ క్రీమ్ స్టాప్ చేయి హ్యాపీ ఇస్ క్రీమ్ గుడ్ ఆర్ క్రీమ్ గుడ్ అని అడిగా. గుడ్ అనేది ఎందుకు అన్నావు వాడు చెప్పాడు క్రీమ్ గుడ్ అది అన్నాడు చిన్నోడు అది అని అడిగానా అప్పుడు లేదు రెండు ఒకటే ఫ్రెంచ్ ది అది ఇది ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చెప్పారు. డిఫరెన్స్ అడిగితే ఇది చెప్పింది. అది వాడు రాంగ్ చెప్పాడు. నువ్వు డిఫరెన్స్ చెప్పుండాలి గుడ్ బ్యాడ్ అని చెప్పు. ఇక్కడ డిఫరెన్స్ అడిగింది అక్కడ. హలో బేబీకు వీడియో బేబీ ఆఫ్ చేయి టీవీ ఆఫ్ చేయి లేదే ఏ టెడెక్ చదువుకోవాలి టీవీ ఆఫ్ చేయి నేను పంపిస్తా ఇప్పుడు స్కూల్కి నేను పెట్టుకుంటుంది ఇప్పుడు స్కూల్కి పంపిస్తా నేను ఇప్పుడు వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా చూడొద్దామండి ఇక్కడ చూడొద్దు ప్లీజ్. ఏ ఆఫ్ చేయి ఫస్ట్ ఆఫ్ చేయి నువ్వు కొంచెంసేపు పడుకో రెస్ట్లో ఉన్నావు కదా పడుకో అంత పరుకొని రెస్టింగ్ గా చూసుకుంటామా వద్దు నాన్న బజ్జో ఇక్కడ చూడొద్దు సరేనా చూడొద్దు నేను చూడను అమ్మ చూడొద్దు ఇలాంటప్పుడు అనిపిస్తుంది వీడిని అనవసరంగా ఇంట్లో పెట్టుకున్నానే స్కూల్కి పంపించేస్తున్నా బాగుండేది వీడు హ్యాపీగా ప్రశాంతంగా చదువుకొని ఉంటాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పాపం అప్పటికి వీడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ క్లాస్ ఏదో జరుగుతూ ఉంది అది వింటూ మ్యాచ్ చేస్తూ ఉంది. కానీ ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకో ఏమి అడ్డా కొంతసేపు టేబుల్ పైన బాగుండదు బయట అది పొట్టి ఇది బెడ్ పై చదువుకోవచ్చు ఉంటుంది. బెడ్ పై చదువుకోవచ్చు కదా. ఇక్కడ చూడు ఇంత థిక్ ఉంటుంది అది కింద ఇంత పెద్దది ఉంటుంది ఒకటి ఆ బుట్టు నా లెగ్ తగులుకుంటాను దగ్గరికి వెళ్ళి రాయలేను. మళ్ళీ కింద బ్యాగ్స్ ఉన్నాయి నువ్వు క్లోత్ బ్యాగ్స్ తీసి పక్కన పెట్టేదా నేను కాలు పెట్టుకోలేను తీసి పక్కన పెడితే ఒక పెట్టుకున్నా ఇది తగులుకుంటుంది. అది చక్కముక్కలు రెస్టింగ్ రోజు ఇద్దరుంటే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా బ్రదర్ అండ్ సిస్టర్ అయినా ఒకరికొకరు తోడుగా ఎంత బాగుంటారు కదా అనేసి అనుకుంటాం కదా. కానీ ఇలాంటప్పుడు అబ్బాబ్బా ఎందుకబ్బా వీళ్ళిద్దరు ఉన్నారు ఏం చూస్తున్నావురా నువ్వు షార్ట్ చూడొద్దా ఇంట్లో బాబా నీకు. ఇంకా టెడీని స్నానానికి వెళ్ళేసి రమ్మని చెప్పాను. దాని తర్వాత ఇంకా వాడు ఒక్కడే హ్యాపీగా టీవీ చూసుకుంటాను. ఇంకా వంట చేసేద్దాం అనేసి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా ఆ రోజు ఏమంటే ఫస్ట్ డే కదా నేను యోగాకి వెళ్ళింది. యాక్చువల్గా నాకు ఇప్పుడు 1 monthలో ఇప్పుడు పీరియడ్స్ టైంలో వెళ్ళాను అనమాట యోగాకి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు భలే పెయిన్స్ ఉంటాయి. సో అలా నాకు మళ్ళీ పెయిన్స్ వస్తాయేమో అప్పుడు పెయిన్స్కి భరించలేక డోలో ట్యాబ్లెట్ కూడా వేసుకునేదాన్ని అంత పెయిన్స్ ఉండేటివి. అలా ఈరోజు చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా సో పెయిన్స్ ఉంటాయేమో అని టెన్షన్గా ఉండేది. నేను తనతో కూడా షేర్ చేశాను నా ట్రైనర్తో. అప్పుడు తను అనింది ఏమంటే అలా ఏం ఉండొద్దు పెయిన్స్ వస్తాయనేసి అదేమది కంపల్సరీ కాదు ఒక్కొక్కసారి వీక్గా ఉండుంటావు అలా పెయిన్స్ వచ్చి ఉంటాయి అంత మన మైండ్ సెట్ నీకు పెయిన్స్ ఏం రాదు నార్మల్గా ఉన్నావు అనేసి అనుకో నీకు పెయిన్స్ రావు అలా అనేసి అనింది. ఓ అంతేనా నాకే అట్లా పెయిన్స్ వస్తాయి అనుకుంటూ ఉంటాను కాబట్టి అట్లా వస్తూ ఉంటాయి ఎట్టివా అని అనేసి నేను అనుకొని ఇంకా ఆ రోజు ఏమంటే నేను నార్మల్గా ఉన్నాను వచ్చి వేడిగా స్నానం చేసుకున్నాను వాటర్తో. దాని తర్వాత ఏమంటే నాకేం పెయిన్స్గా లేవు ప్లస్ ఏమంటే కొంచెము మైండ్ కూడా నేను కొంచెం స్లో అవుతూ అలా ఉంటుంది అన్నమాట నాకు. వాళ్ళు ఏమంటే అవి మాట్లాడించిన అని మాట్లాడడం వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోవడము వాళ్ళతో ఎక్కువ అలా కామ్గా అయిపోయేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం నాకు అలా లేదు అసలు యాక్టివ్గా ఉన్నాను. రోజు ఎలా ఉన్నాను అలానే ఉన్నాను. మెయిన్గా చెప్పాలంటే పెయిన్స్ రాలేదు. అంటే ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దికి వస్తుందేమోలే అనేసి ఎక్కడో అనుకున్నాను. కానీ తను అలా చెప్పింది కదా రాదేమోలే పెయిన్స్ అట్లా అంత మన మైండ్ సెట్ ఏమోలే అట్లనే అనుకుంటా ఉన్నాను. ఎలాగో నాకు అప్పుడు మాత్రం పెయిన్స్ లేవన్నమాట. ఆ రోజు అంతా పెయిన్స్ లేవు అసలు.
ఇంక ఇక్కడేమంటే నేను టెడ్డీకి, హ్యాపీకి ఊరు నుండి వచ్చినప్పటి నుండి ఆయిల్ పెడదామనేది. ఎక్కడ వీళ్ళు కుదిరితే అసలు నాకు దొరకడం లేదు. ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉంది కదా అనేసి మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేశాను. ఇలా మీరు నన్ను చూసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. యాక్చువల్‌గా ఈ వింటర్‌లో ఏమంటే ఊరికే హెడ్ బాత్ చేయలేదు. చలి చలిగా ఉంటుంది. అందుకనేసి నేను ఎక్కువ వాళ్ళకి ఆయిల్ పెట్టడం అలా చేయలేదు. సో, ఇంక ఇప్పుడేమంటే నాకు కొంచెం ఎండ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళకి ఆయిల్ పెట్టాల్సిన టైం అన్నట్టుగా అనిపించి ఇంకా వాడికి ఆయిల్ పెట్టాను. ఇక టెడ్డీ లేదు. ఏమంటే ఇంకా స్నానానికెళ్ళునింది. ఇంకా టెడ్డీకి కూడా ఆయిల్ పెట్టున్నాను అనమాట. అందుకే హెడ్ బాత్ చేసుకోమని చెప్పాను. నేను ఓన్లీ స్కాల్ప్‌కి ఆయిల్ అప్లై చేస్తాను. హెయిర్‌కి అప్లై చేయను. అమ్మ లబ్బు నువ్వు ఆయిల్ ఉంది ఇట్లా మేమిద్దరం అండి. టెడ్డీ ఎక్కడైంది? డీక లేదు, డీక స్కూల్కి వెళ్ళింది. ఆహా, లాల్కి వెళ్ళింది. మేమిద్దరం పర్పుల్ లైట్ కలర్, నేను డార్క్ లావెండరా. ఇంకా వీడికి యాన్యువల్ డే రోజు ఏమంటే కమ్మలు తీసేసి పంపించాను అనమాట. వేరే కమ్మలు వేసి జస్ట్ ఫ్యాన్సీవి. ఎందుకంటే వాళ్ళు స్కూల్ అదేమంటారు ఆ కాస్ట్యూమ్‌కి వేరే కమ్మలు వేస్తారనేసి. బుట్ట కమ్మలు లాంటివి ఏదో వేశారంట. సో, అందుకనేసి ఇంకా ఆ రోజు వీడి కమ్మలు తీసి టెడ్డీకి వేస్తున్నాను కదా! అందుకే ఇంకా ఇప్పుడు ఇద్దరికి ఎవరి కమ్మలు వాళ్ళకి వేస్తున్నాను. చిన్నప్పుడు ఇంతే కదా! కమ్మలు ఒకసారి తీసేసామంటే మన ఇయర్ రింగ్స్ మళ్ళీ పెట్టుకోవాలంటే భలే కష్టం. పెట్టుకున్నప్పుడు మళ్ళీ తీయాలంటే అబ్బా! ఇప్పుడు తీసేస్తే ఎట్లా మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చుద్దే అనేసి అది బద్ధకం అని కాదు. కానీ పెయిన్ ఉంటుంది. ఇంకా మీకు నేను చేసిన చేపల కూర చూపించలేదు కదా! ఎంత యమ్మీగా వచ్చిందో. చాలా రోజులు అయిపోయింది చేపల కూర చేసి. ఈ ఇయర్‌లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చేపల కూర చేసుకోవడము. ఎంత బాగుందో, టేస్టీగా ఉంది. కానీ నాకెక్కడో కొంచెం ఆయిల్ ఎక్కువయిందేమో అనిపించింది. ఏంటది? ఒకటే వేసి పెట్టాలా? ఒకటి కాదురా. సర్లే, అన్నం తారా డెడ్, అన్నం తారా, మర్చిపోయొచ్చా, ఇది పెట్టేస్తాను. మా టెడ్డీకి ఆ పింక్ కలర్ నైట్ డ్రెస్ ఉంది కదా, అదంటే ఎంత ఇష్టమో. అది దాంట్లో బ్లూ కలర్ కూడా ఉంది. అది కూడా అంటే ఎంత ఇష్టమో అసలు. నేనేమంటే ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తాను బట్టలు. అది తొందరగా ఆరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆరిపోయి ఉంటే అదే వేసుకుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువైందా? ఏం కాదు, అయినా బాగుంది. పిక్కల్లో ఉంది. పిక్ ఫిష్ పిక్ ఫిష్ పిక్కలు ఉండదమ్మా. ఎందుకు ఉండదు? ఉంటుంది, అప్పుడు తినేవాళ్ళం కదరా మనము. ఆంటీ పంపించింది మనకి అప్పుడు. లేదు, పంపించింది. చికెన్ పిక్కలు కూడా ఉంది అప్పుడు. ప్రాన్స్ పిక్కలు కూడా తిన్నాం కదా. పొడి కూడా నేనే తినిపించాలండి. ఆ పొడి కోసం పొట్ట పీసు, నాకు హెడ్ పీస్ కదా. ఇక్కడ ఎలా ఉందిరా? సరిపోయిందా సాల్ట్ ఇప్పుడు? హ్యాపీ ఇప్పుడు తింటున్నానా సాల్ట్? సాల్ట్ కాదు, బువ్వ. ఫిష్ ఎంత బాగుందో. అంటే కర్రీ బాగాలేదా? కర్రీ కూడా బాగుంది. థ్యాంక్ యూ. భలే ఉంది. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది హ్యాపీ. టూ క్యూట్గా ఉన్నావు హ్యాపీ. You stylish నువ్వు. పద వెళ్దాం. సింగర్స్ అట్లా వేసుకుంటారు. సింగర్సా? నేను చాలా గ్రేట్ సింగర్, నీకు తెలీదు హ్యాపీ. నేను కాదు బాబా సింగర్. పద మనం వెళ్దాం, పద. అమ్మాయి వస్తుంది. పద నాన్న, ఇంకో వస్తుంది. పద. రాలేదమ్మా రియల్గా. ఎందుకు రాలేదురా? తనకి లిఫ్ట్. తన ఫ్రెండ్ ఉందనమాట పక్కనే. ఇద్దరు కలిసి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు నేను ఇంకా వాకింగ్కి స్టార్ట్ చేశాను కదా, వాకింగ్ వెళ్దాం అనుకుంటే ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. రెడీ అయిపోయింది. ఆ పాప రాలేదు. వెళ్దాం. ఒకటే నేను వెళ్ళిపోతానైతే. రెడ్డా బాయ్. టైం వేస్ట్ చేస్తున్నావు హ్యాపీ. పద చెప్పేసి నేను కింద ఉంటాను అని చెప్పేసి. మళ్ళీ ట్యూషన్ ఉందా నీకు? బెల్ట్ పైన పలిపే ఉంటుంది. సెక్యూరిటీస్కి కాదు, పోలీసెస్కి కూడా ఉంటుంది. అవును, పోలీస్కే ఎక్కువ ఉంటుంది. అవును, వాళ్ళ పాపం వర్క్ చేసి చేసి. నేను ప్లే గ్రౌండ్ ఉంటా. ప్లే గ్రౌండ్ కాదు, నాతో పద వాకింగ్. ప్లే గ్రౌండ్ ఉంటే ఏం చంపాలి? నువ్వు 3 రౌండ్స్ అన్నా నాతో వాక్ చేసిన తర్వాత ప్లే గ్రౌండ్కి వెళ్ళు. పద పద. వచ్చేస్తాను. వస్తుందిలే, ఏం కాదు, పద. ఉండలేవా? ఉండలేవా కొంతసేపు అయినా?
వద్దు నాన్న, ఏమిటి లేదు ఏమీ లేదు, అది వేస్ట్. అక్కడ కూర్చొని స్వింగ్ చేసుకుంటుంది ఏమొస్తుంది? వాక్ చేయి. ఎక్సర్సైజెస్ ఆడుకుంటా ఉంటా. నువ్వు నాతో ఆ అమ్మాయి వచ్చేసరికి 2 రౌండ్స్ వేసేయచ్చు హ్యాపీ. నువ్వు 2 రౌండ్స్ వేసాయి నాతో. మళ్ళీ ఆ పాప కదా, ఆ పాప పేరేమి? అయ్యో అయ్యో కదా, బాబా ఫ్రెండ్ రా. ఆ పాప పేరేంది? శ్లోక కాదా? కాదు చూడమ్మా. పద ఫాస్ట్గా వాక్ చేసి నువ్వు వెళ్ళిపో. నేను పిన్ని వెళ్తే ఫోన్లో మాట్లాడుకుంటాను. హనీ వెళ్తాను చూడు సైకిల్లో. ఇప్పుడు 3 months వచ్చింది హ్యాపీ. గ్యాప్ కొంచెము ఫ్లోలోకి వెళ్తానులే స్లోగా. చాలా రోజుల తర్వాత అలా వాక్ చేస్తూ ఉంటే ఎలా ఉందంటే కొంచెం అలసిపోతే ఎట్లుంటుంది అలా ఉంది నా మాటలు. హాయ్ నిద్రపోయావా? నిద్రపోయి లేచావా? డల్గున్నావు. సరే వెళ్ళేదా? వాకింగ్ చేసుకో. బాయ్. హాయ్. అబ్బో బాయ్ చెప్తుంది. ఇంకా హ్యాపీతో పెట్టుకున్నాం అనుకోండి వాకింగ్ అనేది, ఇంకా వాకింగ్ చేసినట్టే ఉండదు అన్నమాట. వాడిని తిట్టుకుంటూనే ఉంటాను. నేను నిజంగా వాకింగ్కి వచ్చానా అని డౌట్ కూడా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడే ఉండును, నేను వచ్చేస్తానని చెప్పాను. ఇంతలో అదిగో హ్యాపీ ఫ్రెండ్ ఆ అమ్మాయి వచ్చేసింది. వాళ్ళ మమ్మీ వచ్చేమో వదిలిపెట్టేసి వెళ్ళినట్టు. నిజంగానే అమ్మాయికి భయం లాగుందే అనిపించింది. హ్యాపీ తోడుగా ఉంటుంది లిఫ్ట్లో వచ్చేటప్పుడు అమ్మాయికి అనేసి అనిపించింది అమ్మ. దాని తర్వాత నాకు ఏంటో పాపం హ్యాపీ మాటలు ఏం మాట్లాడినా కానీ అన్నీ ఏమంటారు నమ్మలేకపోతున్నాం అనమాట. కానీ లాస్ట్కి వాడు కరెక్టే కదా చెప్పింది అనేసి అనిపిస్తూ ఉంది. ఇంకా ఇది సీనియర్ సిటిజన్స్ కోసం పెట్టున్నారు పాపం. వాళ్ళు నేను ఇప్పటివరకు చూడలేదు. మార్నింగ్స్ ఏమైనా అప్పుడు ఎవరు ఉండరు పిల్లలు, సో మార్నింగ్ ఎక్కువ వాక్ చేస్తుంటారు సీనియర్ సిటిజన్స్ ఇక్కడ. సో వాళ్ళు అప్పుడు ఏమైనా యూస్ చేస్తారేమో దీనికి తెలియదు నాకు. ఇంక ఇప్పుడైతే ఖాళీగా ఉండింది. ఇంకా నేను యాపీ యూజ్ చేసాం కొంతసేపు. అది ఇంకోటి ఉంది యాపీ, వాటి పేర్లేమో తెలియదు. యాపీ చేసేది మాత్రం అదంతా వేస్ట్ అనిపించింది. నేను చేశా కదా ఇప్పుడు జస్ట్, అది చాలా యూజ్ అవుతుంది అనిపించింది. మళ్ళీ కొంతసేపు తర్వాత టెడ్డీ కూడా వచ్చింది వాకింగ్కి. ఇంకా ముగ్గురం వాకింగ్ చేసుకునేసి ఇంకా వచ్చేసాం పైకి. సో ఈ వ్లాగ్ అంతా ఎలా ఉంటుందంటే మీకు నేను టెడ్డీ హ్యాపీ మేము ముగ్గురమే, మా ముగ్గురిదే అనమాట ఈ వ్లాగ్ అంతా. ఎందుకంటే మా సుదర్శన్ లేడు కదా, మా సుదర్శన్ అవుటింగ్ వెళ్ళాడు. సో ఇంకా ఈ షూస్ గుర్తున్నాయి మీకు, నేను రీసెంట్ వ్లాగ్స్లో చూపించిన మీకు. హ్యాపీ నాకు చూపించింది అది కొనిమనేసి చాలా అడిగింది, కానీ అది ఎక్కువ ప్రైస్ ఉంది వద్దని చెప్పాను కదా. మా సుదర్శన్ని అడిగి మళ్ళీ వెళ్ళి టెడ్డీ హ్యాపీ ఇద్దరు కలిసి కొనుక్కున్నారు సేమ్. అది వెన్స్డే అనేసి ఒక సిరీస్ చూస్తుంటారు. సో దాంట్లో ఆ పాప వేసుకుంటుందంట. ఇప్పుడు చాలా ట్రెండ్ అంట, అసలు అవి చాలా ఫేమస్ అంట. అదేదో చెప్పారు వాటి గురించి. లాస్ట్కి మా సుదర్శన్ కొనిచ్చేసాడు వీళ్ళు మాటినేసి. సో మా టెడ్డీ సైజ్ కూడా ఉంది లక్కీగా. వాటి సైజ్ 41 42 అనుకుంటాను. వాటి సైజు మంచివి ఇలాంటివి దొరకడం. బూట్స్ అడుగుతూ ఉంటుంది ఎప్పటి నుండో టెడ్డీ. చిన్నప్పుడు నుండి అడిగేది. అప్పుడు ఆ టైంలో అది చాలా కాస్ట్లీ అనిపించేది, అంత పెట్టి కొనిచ్చే అవసరం లేదు వద్దు అనేసి అనిపించేది అనమాట. టెడ్డీ హ్యాపీ ఏజ్కి కొనిచ్చే అంత ఉంది. సో వాడు కొనిస్తూ ఉంటాము. అలాంటివి ఒక టెడ్డోడ్గా అది కొనిచ్చలేకపోయాము. ఇప్పుడు వాడి సైజ్ లేదు బూట్స్లో, ఎక్కడ రేర్గా ఉంటాయి అనమాట అవి. ఇప్పుడు వాడి సైజ్ దొరకట్లేదు, బూట్స్ అడుగుతూ ఉండేది. ఇంకా ఈవినింగ్ వీళ్ళు మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేశారు. సో టెడ్డీ చదువుకుంటా ఉంది. ఇంకా నాకైతే 2 చైర్స్ నిండా బట్టలు ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఆరిపోయినవి. ఇంకా మళ్ళీ ఇవి తీసుకొచ్చి మళ్ళీ వాషింగ్ మిషన్ బట్టలు మళ్ళీ వేసేసి వచ్చానమాట. ఇంకా ఇక్కడ హ్యాపీ ట్యూషన్ వచ్చి అసలు చూసారా వాడు ఎలా కూర్చొని చదువుతూ ఉందో. మా దగ్గర చదవట్లేదు కదా అనేసి ట్యూషన్ పెట్టిస్తే ఆ ట్యూషన్ టీచర్ మాట కూడా వినట్లేదు వాడు అసలు. ఇంకా నైట్కి ఏమంటే చపాతీ చేసుకుందామని, చేపల కూర ఉంది కదా అది అప్పటికప్పుడు చేసుకొని తినడం కంటే మధ్యాహ్నం చేశాను కాబట్టి నైట్కి ఇంకా బాగుంటుంది. నైట్ చేసి రేపు మార్నింగ్కి ఇంకా బాగుంటుంది కదా చేపల కూర అనేది. సో ఇంకా నాకు చపాతీలో తినడం చాలా ఇష్టం, చేపల పులుసుతో. ఆ ఫిష్ ఉన్నాయి, సో అలా తిందాంలే అనేసి ఇంకా చపాతీ వేసుకున్నాం. ఇంకా సుదర్శన్ ఫోన్ చేస్తే నేను తినేసి వస్తాను బుజ్జు, నాకేం వద్దు అనేసి అన్నాడు. అందుకనేసి ఇంకా మా కోసం అనేసి వేసాను అనమాట. ఇంకా చేపల కూర మళ్ళీ వేడి చేసి పెట్టాను. ఇంకా హ్యాపీకి ఏమంటే ఫిష్ కర్రీ వద్దనింది, అందుకే వాడి కోసం ఎగ్ ఇలా స్క్రాంబుల్ ఎగ్ చేసి పెట్టాను. నాకు చేపల్లో అది హెడ్ ఉంటుంది కదా చాలా ఇష్టం, కానీ పెద్దవి వస్తాయి అప్పుడు అది గిన్నెలో పట్టక తినబుద్ధిగా అయ్యేది కాదు. ఇప్పుడు ఒక మంచి సైజులో ఉంది, సో అలా చేసుకున్నాను. ఇంకా మంచిగా ఉండింది, టేస్టీగా కూడా ఉండింది. ఇంకా అలా ఆ రోజు నేను హెడ్డే తిన్నాను, ఫిష్ పీస్ అనేది ఒకటి కూడా ఏం తినలేదన్నమాట. అది ఫిష్, పాపది ఎగ్, టెడీది ఫిష్.
మాది జస్ట్ తినేసాం, మా డిన్నర్ అయిపోయింది. మా సుదర్శన్ వచ్చేసాడు. మళ్ళీ వస్తూ వస్తూ ఏదో తీసుకొచ్చాడు వీళ్ళిద్దరి కోసం తినడానికి. అంతే, ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.